ఈరోజు మనం వాంగీబాత్ చేసుకుందాం. వాంగీబాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వాంగీబాత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 2-3 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు ధనియాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, చెక్క, 2-3 లవంగాలు వేసి ఇట్లా ఫ్రై చేసుకున్నానండి. అదే ఇప్పుడు 2 ఆనియన్స్ ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఒక 3 మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 1/4 కిలో వంకాయలు, కొంచెం కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్నాను పొడిగా. ఇలా వాంగీబాత్ అనేది అంటే వంకాయ బిర్యానీ అన్నమాట. ఇప్పుడు మనం పాన్ పెట్టేసుకున్నాము. ఈ ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్, అంటే చిన్నదండి ఇది గరిటె, చిన్న గరిటె. 2 పోసాను కదా, 2.5 వేసుకున్నాం. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న చెక్క ముక్క వేసుకుందాము. బిర్యానీ ఆకు, దీంట్లో ఆనియన్స్ పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. ఆనియన్ కొంచెం మంచిగా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొద్దిగా, 1 స్పూన్ సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, పెట్టేద్దాం. ఇది కొంచెం దగ్గరగా వచ్చేసుకుని ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో మనం 1/4 కిలో వంకాయలు 2 ఆకులు వేసి పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పెట్టేసాక బాగా దగ్గరికి వచ్చేసిందండి. నూనె పైకి వచ్చింది, ఈ ముక్కలంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదండి, పచ్చి శనగపప్పు, ధనియాలు, చెక్క, లవంగాలు, ఎండుమిర్చి అన్నీ కలిపి పౌడర్ చేసేసాను అన్నమాట. దాంతోనే ఎండు కొబ్బరి పొడి చేసాను, అది కూడా చల్లేసుకున్నాను.
ఇదే ఒక నిమ్మకాయ చెక్క, అది కూడా పిండేస్తున్నా. ఇప్పుడు నేను 2 గిద్దల రైస్ ఇలా బాయిల్ చేసి అన్నం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది దీనిలో వేసేస్తాను. రెడీ అయిపోయిందండి వాంగీబాత్. చూసారా? మనకి వంకాయలు మగ్గటమేనండి లేటు. అన్నం ఆల్రెడీ వండి పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో మిక్స్ చేసేసుకున్నాం అనమాట. అదే ఓకేనా. ఇది ఒక 2 మినిట్స్ ఒక మూత పెట్టేసేస్తే రెడీ అయిపోతుంది. ఈ వాంగీబాత్ కనుక మీకు నచ్చితే ఒక కమెంట్, ఒక లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.